నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఇక 4 రోజులే ప్రచారానికి అవకాశం ఉంది. ఈ కీలక దశలో పార్టీల ప్రచారం హోరెత్తించడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మొదట బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ అన్నట్లు ప్రచారాన్ని పరుగులు పెట్టించారు. ప్రస్తుతం తెలంగాణలో సీన్ మారిపోయింది. బీజేపీ కూడా ప్రజల్లోనూ బలం పెంచుకుంటుంది. బీజేపీ సైతం కాంగ్రెస్, బీఆర్ఎస్ కు పోటీగా ప్రచారాన్ని సాగిస్తుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యలో బీజేపీ చేరిపోయింది. పోటీ నువ్వా నేనా అన్నట్లు సాగుతుంది. తెలంగాణలో పోటీ త్రిముఖం కానుందనే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మారిన పరిణామాల్లో ఆయా పార్టీలు బీఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు అగ్ర నాయకత్వాలను మరోసారి రంగంలోకి దింపాయి. విపక్షాలు తమ స్వరాన్ని పెంచాయి. బీఆర్ఎస్ తన వైఫల్యాలను గుర్తిస్తూనే మరోసారి అవకాశం ఇస్తే దిద్దుబాటు చర్యలు తీసుకుంటామని ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. మారిన సమీకరణాలు పీక్ స్టేజ్కి చేరుకున్న ప్రచార పర్వం ఇక తెలంగాణపై అగ్ర నాయకత్వాలు మరోసారి ఫోకస్ పెట్టడంపై రాజ్ను సంధిస్తున్న స్పెషల్ స్టోరీ. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు ఎన్నికల ప్రచార రంగంలో హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ బహిరంగ సభలు, రోడ్ షోలతో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రధాని మోదీతో ప్రచార సభల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. తెలంగాణలో బీజేపీ, జనసేన పార్టీలు కలిసి ఎన్నికల బరిలోకి దిగాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 111 స్థానాల్లో, జనసేన 8 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరోసారి తెలంగాణ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఎన్నికల హీట్ పెరుగుతోంది. తాజాగా బీజేపీ తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తున్నారు. జనసేన, బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రావు పద్మకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సిటీలో రోడ్ షోలో పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని హోరెత్తించారు. దశాబ్దం తర్వాత మన నాయకులందరికీ ఒకటే చెప్పాను, నన్ను కోరుకున్నప్పుడు నేను ప్రజల దగ్గరికి వస్తాను. తెలంగాణ ప్రజలు కోరుకున్నప్పుడు తెలంగాణలో అడుగు పెడతానని చెప్పి దశాబ్దం తర్వాత ఆంధ్రాలో మీరు ఎలాంటి పరిస్థితి ఉందో తెలుసు. మీకు రౌడీల రాజ్యాలు వెళ్తా ఉన్నారు, గుండాలు బెదిరిస్తూ ఉన్నారు. అంతమందిని తట్టుకొని నిలబడుతున్నాను అంటే ఆ స్ఫూర్తి మన వరంగల్ నుంచే, ఓరుగల్ నుంచే తీసుకున్న స్ఫూర్తి, తెలంగాణ నుంచి తీసుకున్న స్ఫూర్తి. డబ్బు లేకపోయినా, ధన బలం లేకపోయినా, ఏ బలం లేకపోయినా గుండె బలం తెలంగాణ నుంచే నేర్చుకున్నాం. చొక్కాలు చించుకొని రక్తం ధారపోసే అభిమానుల నుండి నాకు ఇక్కడ నా పోరాటానికి గుండె లోతుల్లో నుంచి ఒత్తాసు పలికే నా తెలంగాణ యువత ఉన్నప్పుడు, అందరూ కోరుకుంటున్నప్పుడు దశాబ్దం పట్టింది నాకు. తెలంగాణలో గెలుపుపై ఫోకస్ పెట్టిన బీజేపీ ఆ దిశగా కృషి చేస్తోంది. ఢిల్లీ నుంచి అగ్రనేతలు సైతం వచ్చి తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ ప్రచారం నిర్వహించారు. దీంట్లో భాగంగా మరోసారి తెలంగాణకు రానున్నారు. మరో 3 రోజుల పాటు తెలంగాణలో ప్రచారం చేయనున్నారు. 3 రోజుల్లో 6 సభల్లో ప్రధాని పాల్గొననున్నారు. దీనికోసం తెలంగాణ బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. మహేశ్వరం, కామారెడ్డి, తుఫ్రాన్, నిర్మల్, మహబూబాబాద్, కరీంనగర్ సభల్లో ప్రధాని బహిరంగ సభల్లో ప్రసంగించేందుకు రంగం సిద్ధమైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వం సమీపిస్తున్న క్రమంలో ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థుల ప్రచారం ముమ్మరమైంది. ఇప్పటికే తెలంగాణలో మరోసారి పర్యటిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రచారంలో దూకుడు పెంచారు. అంతేకాదు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. ఆర్మూర్లో బీజేపీ సకల జనుల సంకల్ప సభలో బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిపై నిప్పులు చెరిగారు. 10 ఏళ్లలో తెలంగాణను విధ్వంసం చేశారని అమిత్ షా ధ్వజమెత్తారు. ఆర్టీసీ స్థలాలను కూడా బీఆర్ఎస్ నేతలు వదలడం లేదని, కబ్జా చేస్తున్నారని విమర్శనాస్త్రాలు సంధించారు. కేసీఆర్ హయాంలో అవినీతి రాజ్యమెలుతోందన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను విస్మరించారని ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. అంతేకాదు ప్రధాని మోదీ మరోసారి తెలంగాణ పర్యటన ఖరారు కావటం వెనుక వ్యూహము లేకపోలేదు.
బీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడేందుకు సరికొత్త విమర్శనాస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటిదాకా జరిగిన ప్రచారం ఒక ఎత్తైతే ఇక మిగిలిన 4 రోజుల ప్రచారం మరో ఎత్తుగా ప్రచారం సాగనుంది. तेलंगाना में बीआरएस सरकार ने 10 साल में तेलंगाना को बिल्कुल बर्बाद कर रखा. इन्होंने जितने भी वादे किए थे वो सारे वादों पर केसीआर खरे नहीं उतरे. उन्होंने कोई काम नहीं किया है. एकमात्र काम किया है केटीआर के लिए हजारों करोड़ रुपए का करप्शन करने का काम इन्होंने किया. आरटीसी बस डिपो की भूमि पूजन 1988 में हुआ था, मगर इसका बस डिपो आज भी नहीं बना. और यहां के विधायक बस डिपो के लिए एलोटेड भूमि को कब्जा कर वहां शॉपिंग सेंटर बना दी. अब भाई शॉपिंग सेंटर में बस खड़ी रह सकती है क्या? रह सकती है क्या? मैं केसीआर को पूछना चाहता हूं. తెలంగాణ గడ్డపై విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ అన్ని వర్గాల మద్దతు కూడగట్టుకుంటుంది. రాష్ట్రంలో ప్రచారాన్ని హోరెత్తించేందుకు కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి దిగుతున్నారు. మరోవైపు పోల్ మేనేజ్మెంట్, నాయకులను సమన్వయం చేయటం, అంతర్గత లోటుపాట్లు సరిదిద్దటం లాంటి వాటిపై ఏఐసీసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. కాంగ్రెస్ గెలుపు ఖాయమని పార్టీ నాయకులతో పాటు సర్వేలు చెబుతున్నాయన్న ధీమాలో ఉన్న చివరి క్షణంలో ఇబ్బందులు తలెత్తకుండా హస్తం అధిష్టానం వ్యూహాలకు పదును పెడుతోంది. రాష్ట్ర శాసనసభ ఎన్నికలను కాంగ్రెస్ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడ గెలిచి తీరాలన్న కృత నిశ్చయంతో ముందుకు సాగుతోంది. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులు 70 నుంచి 80 స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో ఏఐసీసీ యంత్రాంగం రాష్ట్రంలో మఖాం వేస్తోంది. నియోజకవర్గాల వారీగా నాయకులను సమన్వయం, ఓటర్ల మనోగతం, పోల్ మేనేజ్మెంట్ తదితర అంశాలపైన ప్రత్యేక దృష్టి సారించింది. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా స్టార్ క్యాంపెయినర్లు ప్రచార వేడిని పెంచుతున్నారు. ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన 150 మందికి పైగా రాష్ట్రంలో అభ్యర్థులకు మద్దతుగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. మరో 100 మంది వార్ రూమ్ నిర్వహిస్తున్నారు. జైరాం రమేష్ లాంటి వాళ్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అభ్యర్థులతో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇప్పటికే 70కి పైగా నియోజకవర్గాలను పార్టీ అగ్రనేతలు చుట్టేశారు. నిర్దేశించిన 80కి పైగా నియోజకవర్గాల్లో మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డిలు ఎన్నికల ప్రచారం పూర్తి చేశారు. మిగిలిన 39 స్థానాలకు సంబంధించిన ప్రచార ప్రణాళికలను పిసిసి రూపొందిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా, ఏఐసీసీ చీఫ్ ఖర్గే, అగ్రనేతలు అన్నా చెల్లెళ్లు రాహుల్, ప్రియాంక గాంధీ తెలంగాణలో సుడిగాలి పర్యటనలు చేశారు. ఎన్నికల సమయం మరో 4 రోజులే ఉండటంతో మళ్లీ ప్రియాంక గాంధీ మరో 2 రోజుల పాటు ప్రచారానికి రంగం సిద్ధం చేసింది టీపీసీసీ. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ 2 రోజులు ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, సిడబ్ల్యూసీ సభ్యుడు సల్మాన్ ఖుర్షీద్లు కూడా రేపు తెలంగాణకు వచ్చే అవకాశాలున్నాయి. 4 దక్షిణాది రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో మోహరిస్తున్న అగ్ర నాయకులు 28వ తేదీ వరకు మకాం వేసి కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయడానికి అంతా రెడీ అవుతున్నారు. గృహలక్ష్మి పథకం కింద మీ ఇంటికి ఉచిత కరెంట్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. అదేవిధంగా రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు, కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఉపాధి హామీ కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇవ్వాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నది. చదువుకునే పిల్లలకు 5 లక్షలు బ్యాంకు గ్యారంటీ కార్డు ఇచ్చి మీ ఫీజులు కట్టుకోవడానికి, మీ కంప్యూటర్లు కొనుక్కోవడానికి, మీరు చదువుకోవడానికి సహాయం చేయాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఈ నెల కేసీఆర్ ఉంటే 2,000, వచ్చే నెల కేసీఆర్ను పొందబెడితే గింత ఇస్తాం.
తెలంగాణలో గులాబీ అధినేత కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీష్ రావు ప్రచారంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అభ్యర్థుల గెలుపు కోసం కాలికి బలపం కట్టుకుని నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పై ప్రత్యేక నజర్ పెట్టిన కేటీఆర్ ఈ నెల 15 నుంచి రోడ్ షోలు విస్తృతంగా నిర్వహిస్తూ ప్రజలను కలుస్తున్నారు. ముండ్ల చెట్టుకు నీళ్లు పోసి పనులు కావాలంటే వస్తాయా? మరి కాంగ్రెస్ లో కోటేసి పనులు కావాలంటే అవుతాయా? ఆసరా పెన్షన్లు ఇస్తున్నది ఎవరు? కళ్యాణ లక్ష్మి తెచ్చింది ఎవరు? రైతు బంధు తెచ్చింది ఎవరు? కేసీఆర్ కిట్లు తెచ్చింది ఎవరు? తాండాలను పంచాయతీలు చేసింది ఎవరు? రైతు బీమా పెట్టింది ఎవరు? రైతైనా, రైతు కూలి అయినా, కౌలు రైతైనా తెల్ల కార్డు ఉంటే చాలు రైతు బీమా ఇచ్చినట్టే 5 లక్షల జీవిత బీమా, కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి ధీమా అనే కొత్త కార్యక్రమాన్ని కూడా తీసుకొస్తా ఉన్నాం. 10 ఏళ్లలో నగరాభివృద్ధికి చేసిన మంచి పనులను వివరిస్తున్నారు హరీష్ రావు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తున్నారు. 10 ఏళ్ల అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓటు వేయాలని అభ్యర్థుల నుంచి అధినేత వరకు ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రచారాన్ని తిప్పికొట్టేలా ఎదురుదాడి చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ ఫలాలు కొనసాగాలంటే కేసీఆర్కే మళ్లీ పట్టం కట్టాలని, పొరపాటున కాంగ్రెస్, బీజేపీకి ఓటేస్తే రాష్ట్రం మళ్లీ వెనక్కి వెళ్లినట్లేనని, రిస్క్ తీసుకోవద్దని సూచిస్తూ జోష్ నింపుతున్నారు. ఇప్పుడు ఉన్నాయి కాక 1 3,000 సౌభాగ్య లక్ష్మి, 2 400కే గ్యాస్ సిలిండర్, 3 సోనా మసూర్ బియ్యం, చాలా 3 బందోబస్తు పనులు చేస్తాం. ఇప్పటికేమి ఇచ్చిండు? ఆడవిల్ల పెళ్లి పెడితే 1,00,000 ఇచ్చిండు. కాంగ్రెస్ 5,000 ఇచ్చిండ. ఇంట్లో ఒక ఆడవిల్లు ఉంటే తల్లికి ఒక ధైర్యం. 1,00,000 అయితే కేసీఆర్ ఉన్నాయి, మిగతా ఆమె సుధరాయించుకుంటుంది, మిగతా పైసలు సుధరాయించుకుంటుంది. ఆ చెల్లి అంత మంచిగా చేసిన కేసీఆర్ సాదుకుందామా, చంపుకుందామా? ఆయన చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిండు. ఇప్పుడిప్పుడు వచ్చిన తెలంగాణ తెచ్చిన కేసీఆర్ చేతుల్లో ఉంటే పదిలంగా ఉంటది, కానీ ఈ దొంగల చేతుల్లో, ఈ తెలంగాణ ద్రోహుల చేతుల్లో ఉంటదా? అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల క్రితమే సిద్ధమైన గులాబీ పార్టీ ప్రచారాన్ని వ్యూహాత్మకంగా క్రమంగా వేగం పెంచుతూ వచ్చింది. ఎన్నికల షెడ్యూల్ రాకముందే సభ్యత్వ నమోదు, ఆత్మీయ సమ్మేళనాలు, పార్టీ కార్యవర్గాల ఏర్పాటు, కార్యాలయాల నిర్మాణం వంటి కార్యక్రమాలతో పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తూ, మరోవైపు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రారంభాలు, శంకుస్థాపనలతో ప్రజల్లోకి వెళ్లింది. ఆగస్టులోనే అభ్యర్థుల్లో ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తులు కొంతమేరకు సర్దుబాట్లు కొలిక్కి రాగానే ప్రచారంపై దృష్టి పెట్టింది. ప్రచార గడువు ముగిసేలోగా ప్రతి ఓటరును కనీసం 3-4 సార్లు కలవాలని అభ్యర్థులకు బీఆర్ఎస్ నాయకత్వం దిశానిర్దేశం చేసింది. అభ్యర్థులు చాలా నియోజకవర్గాల్లో ఇప్పటికే ఇంటింటి ప్రచారం విస్తృతంగా చేశారు. ప్రచారం కోసం అన్ని మార్గాలను వాడుకుంటున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి వెళ్తోంది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్లో పోస్టులు, రీల్స్ ద్వారా వినూత్నంగా ప్రచారం సాగిస్తోంది. తెలంగాణ రాకముందు ఎట్లుండే, ఇప్పుడెలా మారిందంటూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయర్స్తో రీల్స్ చేయించి ప్రజల్లోకి తీసుకువెళ్తోంది. పత్రికలు, టీవీ ఛానళ్లు, FM రేడియో, డిజిటల్ మాధ్యమాల్లో వివిధ భాషల్లో ప్రకటనల ద్వారా ప్రజలకు చేరువయ్యే ప్రయత్నమూ చేస్తోంది. పాటలు, కళారూపాలతో ప్రచారం సాగిస్తున్నారు. కేసీఆర్ భరోసా పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను వివిధ రూపాల్లో ప్రచారం చేస్తున్నారు. పలువురు సీనియర్ నేతలను బీఆర్ఎస్లో చేర్చుకున్న గులాబీ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకంతోనే చేరేందుకు మొగ్గు చూపుతున్నారనే సంకేతాలను ఇస్తుంది. ఉద్యమంలో చురుగ్గా ఉన్నవారిని పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉద్యమకారులు తమ వైపే ఉన్నారని ప్రచారం చేస్తోంది. తెలంగాణలో గులాబీ బాస్ కేసీఆర్ ఎంత అభివృద్ధి గురించి చెప్పుకుంటున్నా ప్రభుత్వ వ్యతిరేక పవనాలు బలంగానే వీస్తున్నాయనే టాక్ వస్తుంది. ఈ పరిణామాలను అధిగమించేందుకు కేసీఆర్, కేటీఆర్ నేరుగా రంగంలోకి దిగారు. నిరుద్యోగులకు వాస్తవ పరిస్థితులను వివరించి తమ వైపు ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో త్రిముఖ పోటీ వస్తుందన్న నేపథ్యంలో కేసీఆర్ రూట్ మార్చారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మేము ధరని తీసి బంగాళాఖాతంలో ఇస్తామని చెప్తుంది. బంగాళాఖాతంలో ఇస్తారట. సరే, మంచిదే. మరి ఏం పెడతారో దాన్ని జాగాలంటే భూమాత పెడతారట. అది భూమాతనా, భూమేతనా అర్థం చేసుకోవాలి. చాలా డేంజర్. మేమేం చేసినాం? ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని మీకు దారబోల్సినాం. రైతులకు మీ బొటన వేలు పెడితే తప్ప మీ భూమి మీద యాజమాన్యం మార్చే శక్తి
రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా లేదు, ఎవరికి కూడా లేదు. గవర్నమెంట్ పవర్ తీసి మీకు ఇచ్చినాం. మీ అందరి బ్యాంక్ అకౌంట్లు మా దగ్గర ఉన్నాయి. దాంతో ఏమవుతుంది, ఎంత భూమి ఉన్నోనికి అంత డబ్బు మేము అక్కడ విడుదల చేస్తే ఇక్కడ బ్యాంకులో పడుతున్నాయి. మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగుమని మోగుతున్నాయి. హెచ్ఐసిసిలో రియల్ ఎస్టేట్ సమ్మిట్ నిర్వహించారు. ఈ సమ్మిట్ కు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. హైదరాబాద్ అద్భుతంగా అభివృద్ధి సాధించింది. బెంగళూరును తలదన్నేలా హైదరాబాద్ ను తీర్చిదిద్దామని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ న్యూయార్క్ లా మారిందని రజనీకాంత్ అన్నారు. రజనీకి అర్థమైంది కానీ ఇక్కడ గజనీలకు అర్థం కాలేదు. వచ్చే టర్మ్లో ప్రతి కుటుంబానికి ఇల్లు ఉండేలా చూస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. సంక్షేమ రంగంలో కూడా ఇవాళ తెలంగాణ ఇస్తున్నట్లాంటి పెన్షన్స్ కానీ, తెలంగాణ తీసుకున్న రైతు బంధు లాంటి కార్యక్రమం కానీ భారతదేశంలో ఎక్కడా లేదు. ఒకవైపు పల్లెలు బాగుపడుతున్నాయి, మరొక వైపు పట్టణాలు బాగుపడుతున్నాయి. 99.99% ప్రజలకి సంబంధం లేని ఇష్యూస్ పట్టుకొచ్చి కొంతమంది సెల్ఫ్ స్టైల్డ్ ఇంటెలెక్చువల్స్ లేదా కొంతమంది రాజకీయంగా ఉండేవాళ్ళు, కొంతమంది పైరవికారులకు మాత్రమే అవసరమయ్యే ఇష్యూస్ని తీసుకొచ్చి వాటిని సెంటర్ స్టేజ్కి పెట్టి ప్రజలకు సంబంధం లేని ఇష్యూస్ని మాత్రమే ఫోకస్ చేసి ఏదో మార్పు కావాలి, అహంకారం పోవాలి. ఒక మాటలో చెప్పాలంటే మాకున్నది తెలంగాణలో అహంకారం కాదు, మాకు తెలంగాణ మీద ఉన్నది మమకారం, చచ్చేంత మమకారం. ఆఖరికి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చేంత మమకారం ఉన్న ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ గడ్డపై ప్రచార పర్వం పీక్ స్టేజ్ కు చేరింది. ఎవరి ప్రచారం ఎలా ఉన్నా ఓటరు మనసులో ఏముందో అనే సంశయము కొంత ఉండనే ఉంటుంది. మారిన పరిస్థితుల దృష్ట్యా కొన్ని అంచనాలు ఉన్నాయి. మొదట బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉందనుకున్నారు. కానీ కారు హస్తం మధ్యలోకి కమలం వచ్చేసరికి పరిణామాలు మారిపోయాయి. ప్రచారపు ఎత్తుగడలు మారాయి, ఇంకా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ముక్కోడపు పోటీ ఉన్నా ఎవరెన్ని సీట్లు గెలుస్తారు, ఎవరు అధికార పగ్గాలు చేపడతారనే చర్చ ఆద్యంతము కొనసాగుతోంది. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనే టాక్ వస్తుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ పునరాలోచనలో పడ్డారు. రైతు బంధు, రుణమాఫీ తదితర సంక్షేమ పథకాలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. రైతులకు రుణమాఫీ చేస్తామని కేసీఆర్ మోసగించారని విపక్షాలు గొంతెత్తుతున్నాయి. నిరుద్యోగుల ప్రాణాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం చెలగాటమాడుతుందని ధ్వజమెత్తాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ అగ్రనేతలు దిద్దుబాటు చర్యలకు దిగారు. పొరపాటు జరిగిందనే వాస్తవాలను ఒప్పుకుంటూనే మరోసారి అవకాశం ఇస్తే తప్పులు సరిదిద్దుకుంటామని ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు. బీఆర్ఎస్పై ఆరోపణ అస్త్రాలు సంధిస్తున్న విపక్షాలు అధికారంలోకి వస్తే మళ్లీ పాత రోజులే వస్తాయని కేసీఆర్ ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షాలు మాత్రం కొత్త వ్యూహాలతో బీఆర్ఎస్ను కట్టడి చేసేందుకు, తద్వారా తెలంగాణ గడ్డపై పాగా వేయాలని ప్రభుత్వంపై విమర్శన అస్త్రాలు సంధిస్తూ ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు ఫలిస్తాయా? బీఆర్ఎస్ దిద్దుబాటు చర్యలు ఫలిస్తాయా? కాంగ్రెస్కు కలిసి వస్తాయా అనే అంశాలపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. తెలంగాణ తొలి పర్యటనలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ ఖమ్మం, కరీంనగర్ బహిరంగ సభల్లో కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతిపై ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ సైతం కేసీఆర్తో జరిగిన అంతర్గత సమావేశం సంగతులను హైదరాబాద్ వేదికగా జరిగిన బహిరంగ సభ ద్వారా బయటపెట్టారు. బీసీలు, ఎస్సీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ బీజేపీకి ఎలాంటి చీకటి ఒప్పందమేమీ లేదని ప్రచారం చేయడంలో సక్సెస్ అయ్యారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంలు ఒక్కటే అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపణాస్త్రాలు చేయడంతో బీజేపీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మరోసారి రాహుల్ ప్రశ్నలు సంధించారు. తనపై కేసులు పెడుతున్న బీజేపీ, కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ధ్వజమెత్తారు. విపక్షాల మీదనే కేంద్రం, సిబిఐ, ఈడీ, ఐటీ దాడులు చేయిస్తుందని ధ్వజమెత్తారు. మరోసారి తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతిపై నిప్పులు చెరిగారు. హెచ్చరికలు కూడా చేశారు. బీఆర్ఎస్ గడీల పాలనకు వ్యతిరేకంగా పోరాడుతోందని ముక్తాయించారు. ప్రధాని మరోసారి పర్యటనలో సామాజిక సమీకరణలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నంలోనూ బీజేపీ సక్సెస్ బాట పట్టిందనే చెప్పొచ్చు. ఇలా బీఆర్ఎస్ కోటలో బీజేపీ, కాంగ్రెస్ పాగా వేసేందుకు చేసిన కృషి ఫలితాన్నిచ్చిందనే చర్చ సాగుతోంది. తెలంగాణలో అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్కు దీటుగా బీజేపీ బలాన్ని పుంజుకున్నదనే టాక్ వినిపిస్తోంది.
బీఆర్ఎస్ బీజేపీ అనుబంధంపై మాత్రం ఇంకా అనుమానాలు కొనసాగుతున్నాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాన్ని కాదనలేము. కర్ణాటక ఫలితాల తర్వాత గ్రాఫ్ పెరిగిన కాంగ్రెస్ అంతే దూకుడుతో ప్రజాక్షేత్రంలోకి సాగిపోతుంది. టీపీసీసీ నాయకత్వం కలిసికట్టుగా ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తూనే విపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి బహిరంగ సభలు, రోడ్ షోలలో విమర్శలు చేస్తున్నారు. సీనియర్ నాయకులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఒకప్పుడు రేవంత్ రెడ్డితో ఉప్పు నిప్పులా ఉన్న నేతలంతా ఎన్నికల ప్రచారంలో తెలంగాణ పీఠాన్ని చేజిక్కించుకోవాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. అంతేకాదు అగ్రనాయకుల పర్యటనలకు సమిష్టిగా జన సమీకరణ చేస్తూ అందరము కలిసే ఉన్నామనే సంకేతాన్ని అధిష్టానానికి అందించారు. మొదట్లో పార్టీలో ఉన్న గందరగోళం, టికెట్ల పంపిణీలో ఉన్న విభేదాలు ఇప్పుడు ఆ పార్టీలో లేవనే టాక్ కూడా కాంగ్రెస్ కు ప్లస్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు తెలంగాణలో ఎటువైపు గాలి వీస్తుందంటే క్షేత్రస్థాయిలో పరిశీలించిన కొందరు రాజకీయ విశ్లేషకులు సాధారణ ప్రజలు ఒకటే మాట చెబుతున్నారు. వారంటున్న మాట ఒక్కటే, అదేంటంటే అందరూ తెలంగాణలో కాంగ్రెస్ గాలి వీస్తుందని చెబుతున్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఎంత గాంభీర్యాన్ని పెంచినా బాగా దెబ్బతిన్నాయనే టాక్ వస్తుంది. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీల పట్ల ప్రజలు సుముఖంగానే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నేత చెబుతున్నట్లు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళిత బంధు గాయాపవుతుందని, సంక్షేమ పథకాలు ఆగిపోతాయని చేస్తున్న ప్రచారాన్ని తెలంగాణ సమాజం నమ్మటం లేదని మరో టాక్ వస్తుంది. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా సంక్షేమ పథకాలు కొనసాగుతాయనే విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారని క్షేత్రస్థాయిలో పరిశీలన తెలియజేస్తుంది. ముఖ్యమైన విషయం, కాంగ్రెస్ కు అనుకూలమైన అంశం ఏమిటంటే ముస్లింలు, సీమాంధ్రులు కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. ఎంఐఎం కోటలో కూడా ముస్లింల ఓట్లు కాంగ్రెస్ వైపు మళ్లే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. హైదరాబాద్ బయట తెలంగాణ ప్రాంతాల్లో ముస్లిం సమాజం బీజేపీ బీఆర్ఎస్ బంధాన్ని అంచనా వేస్తూనే ఉన్నాయి. ఆ రెండు పార్టీల్లో ఏదో చీకటి ఒప్పందం ఉందనే అనుమానం ఇంకా ముస్లిం సమాజాన్ని ఆలోచింపచేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు తర్వాత తెలంగాణలో మారిన పరిణామాలు కాంగ్రెస్ కు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయని సాధారణ ప్రజలు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత బీఆర్ఎస్ నేతలు మాకేమీ సంబంధం అన్నట్లు వ్యవహరించారు. ఏపీలో 2 పార్టీల యుద్ధం జరుగుతోందని, తెలంగాణకు ఏమీ సంబంధమని కొట్టిపారేశారు. కానీ చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెలంగాణలోనూ నిరసనలు పెల్లుబికాయి. నివురుగప్పిన నిప్పులా ఉన్న టీడీపీ నాయకులు నిరసనకు దిగారు. ఒకప్పటి బీఆర్ఎస్ నేత, ప్రస్తుతం కాంగ్రెస్లో చేరిన దళిత నాయకుడు మోత్కుపల్లి నరసింహులు ప్రత్యక్ష నిరసనకు దిగారు. ఐటీ ఉద్యోగులు రోడ్లెక్కారు. తెలంగాణలో చంద్రబాబు అభిమానులు భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ పరిణామాల తర్వాత బీఆర్ఎస్ నాయకులు నాలుక ఖర్చుకున్నారు. చంద్రబాబు విషయంలో తప్పు చేశామని సంజయ్-షీలకు దిగారు. ఆ పరిణామాలు సీమాంధ్రుల చాప కింద నీరులా ఎన్నికల క్షేత్రంలో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనాలు ఉండనే ఉన్నాయి. ఈ మారిన పరిణామాలన్నీ గంపగుత్తగా కాంగ్రెస్ కు అనుకూలించే అవకాశాలు అనే అభిప్రాయం చర్చ సాగుతోంది. రైతుల రుణమాఫీ పేరుతో కేసీఆర్ తమను మోసగించారని చాలా మంది రైతుల్లో గూడు కట్టుకొని ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వానికి రైతుల రుణమాఫీ బెడసకొట్టిందని చెప్పొచ్చు. దళిత బంధు, బీసీ బంధు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బంద్ అవుతాయనే ప్రచారం కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదనే టాక్ లేకపోలేదు. టీఎస్పీఎస్సీ అక్రమాల కారణంగా నిరుద్యోగులు దైన్యమైన దుస్థితిలోకి నెట్టివేయబడ్డారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన యువత ఆశలు అడియాశలయ్యాయి. ఉద్యమ తెలంగాణలో ఉద్యోగాలు రాకపోవడంతో లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్డున పడ్డారు. ఇలా అన్ని వర్గాల్లోనూ బలంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండనే ఉంది. ఎవరు ఎన్ని రాజకీయ గిమ్మిక్కులు చేసినా, బీజేపీ సామాజిక నినాదం, బీసీ సీఎం నినాదం చేసినా చూపుడు వేలు కాంగ్రెస్ వైపే చూపిస్తున్నాయని పొలిటికల్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ గ్రాఫ్ రెట్టింపవుతోందని, కాంగ్రెస్ పై ఆవగించంత వ్యతిరేకత ఉన్నా బీజేపీ బీఆర్ఎస్ల కన్నా కాంగ్రెస్ మిన్నా అనే సంకేతాలు ఇస్తున్నాయనే సర్వేలు, రాజకీయ విశ్లేషకుల అంచనాలకు దీటుగా ప్రజాభిప్రాయం వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ దిద్దుబాటు చర్యలు తీసుకుంటామని, మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు. సంక్షేమాన్ని చూసి ఆలోచించి విచక్షణతో ఓటు వేయాలని ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కానీ ఈసారి తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటారా? అధికార బీజేపీకి పట్టం కడతారా?
బీజేపీని ఆదరిస్తారా, కాంగ్రెస్కు పట్టం కడతారా అనే చర్చ ఈవీఎంలు ఓపెన్ అయ్యే వరకు తెగేది కాదు.